Raman is coded as 18113114. What is the code for Kapila? Same question అన్నిటికీ సేమ్గా ఉంటుంది. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రామన్ ఇస్ కోడెడ్ యాజ్ 18113114. హౌ ఇస్ ద కోడ్ ఫర్ కపిల? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసి ఏంటంటే కోడింగ్ అనమాట. నెంబర్ తాలూకా ఇది ఎన్నో లెటర్? ఆర్ అనేది 18th లెటర్, ఏ అనేది 1, ఎం అనేది 13, ఏ అనేది 1, ఎన్ ఈక్వల్ టు 14. సో కే అనేది ఎన్నో లెటర్? 11, ఏ అనేది 1, పి అనేది 16, ఐ అనేది 9, ఎల్ అనేది 12, ఏ అనేది 1. సో దిస్ ఇస్ ద కోడ్. నెక్స్ట్ వన్, బాయ్ ఈజ్ కోడెడ్ యాజ్ BHAI, కోడెడ్ యాజ్ 2819. వాట్ ఇస్ ద కోడ్ ఫర్ CDGH? సేమ్ ఇది కూడా అంతే. బి అనేది ఎన్నో లెటర్? సెకండ్, హెచ్ అనేది 8, ఏ అనేది ఫస్ట్, ఐ అనేది 9th లెటర్. సో సి అనేది ఎన్నో లెటర్ అవుతుంది? 3, డి అనేది 4, జి అనేది 7, హెచ్ అనేది 8. సో దిస్ ఇస్ ద కోడ్ ఫర్ CDGH. నెక్స్ట్ వన్, రన్ ఈజ్ కోడెడ్ యాజ్ 182114. పెన్ ఈజ్ కోడెడ్ యాజ్ 16514. వాట్ ఇస్ ద కోడ్ ఫర్ ర్యాన్సమ్? ఓకేనా? ఇది కూడా అంతే. నెంబర్స్ ఇచ్చాడు, లెటర్స్ ఇచ్చాడు, నెంబర్ అనేది ఏ నెంబర్ అనేది ఎన్నో నెంబర్ అనేది ఇలాగ ఇచ్చాడు అనమాట. ఆర్ అనేది ఎన్నో లెటర్? 18th లెటర్, యూ అనేది 21, ఎన్ అనేది 14. సో సేమ్ ఆర్ ఈక్వల్ టు 18, ఏ ఈక్వల్ టు 1, ఎన్ ఈక్వల్ టు 14, ఎస్ ఈక్వల్ టు 19, ఓ ఈక్వల్ టు 15, ఎం ఈక్వల్ టు 13. దిస్ ఈజ్ ద కోడ్ ఫర్ ర్యాన్సమ్. ఓకే, నెక్స్ట్ వన్, ఫ్లేర్. Flare is coded as 21 15 26 9 22. Then what is the code for brief? BREIF. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసి ఏంటంటే F21 ఎలాగైందో మీరు అబ్జర్వ్ చేయాలి. సో F21 అనేది ఎలాగైందంటే ఎఫ్ అనేది వాడు నెంబరింగ్ అనేది మనం స్టార్టింగ్లో ఏం చేసాం? ఏ అనేది ఫస్ట్ లెటర్ ఇచ్చాం, కానీ ఇక్కడ ఏ అనేది 26th లెటర్ అయిందనమాట. సో జెడ్ ఎన్నో లెటర్ అవుతుంది? అప్పుడు ఫస్ట్ లెటర్ అవుతుంది. సో ఎఫ్ అనేది ఒరిజినల్గా ఎన్నో లెటర్? 6th లెటర్. సో మీకు ఎలా ఫైండ్ చేయాలంటే షార్ట్కట్లోనే రివర్స్లో ఎన్నో నెంబర్ అని ఫైండ్ చేయడానికి 27 - 6 ఎంత? 21. సో రివర్స్లో ఎన్నో లెటర్ అది? 21. సేమ్ ఎల్ ఈక్వల్ టు 15, ఏ ఈక్వల్ టు 26. చూడండి, ఏ ఈక్వల్ టు 27 - 1 26 అలాగనమాట. ఆర్ అనేది ఎన్నో లెటర్? 9, ఏ ఈక్వల్ టు 22. మీరు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే ఏ నుంచి ఎం రాయండి, ఎన్ నుంచి జెడ్ రాయండి. ఏ అనేది 26 అలా 26 25 24 అలా రివర్స్ రాసుకుంటూ జెడ్ ఈక్వల్ టు 1 వరకు రాయండి. అప్పుడు మీకు ఏ కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఓకేనా? సేమ్ ఇప్పుడు బ్రీఫ్ అనమాట. సో BREIF దాని యొక్క కోడ్ మీరు చెప్పాలన్నమాట. నెక్స్ట్, వుడ్ ఈజ్ కోడెడ్ యాజ్ 23 225 and 4. సో వాట్ ద కోడ్ ఫర్ మీట్? సో మీట్కి కోడ్ ఏంటి? సో వుడ్ అనేది ఎన్నో లెటర్? డబ్ల్యూ అనేది 23rd లెటర్, ఓ అనేది ఇక్కడ 225 వచ్చింది అంటే ఓ అనేది ఎంత? 15, ఇది ఎంత? 15 స్క్వేర్ ఎంత? 225. సో డి అనేది లెటర్? 4th లెటర్,
సో ఇప్పుడు m ఈక్వల్ టు ఎన్నో లెటరు 13, e ఈక్వల్ టు 5, e ఈక్వల్ టు 5, 5 5 ఎంత 25, t అనేది ఎన్నో లెటరు 20. సో దిస్ ఈస్ ద కోడ్ ఫర్ మీట్. నెక్స్ట్ వన్, వెస్ game is coded as 07 200 126 131 40 522. Then what is the code for not? అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే రివర్స్లో రాసాడు అనమాట. జీ అనేది మామూలు ఫస్ట్ ఎన్నో లెటర్ 7th లెటర్, సో 07. రివర్స్ నుంచి ఎన్నో లెటర్ 20th లెటర్. సేమ్ ఏ అనేది ఎన్నో లెటర్ ఫస్ట్ లెటర్ అంటే 01, సో రివర్స్ నుంచి ఎన్నో లెటర్ 26. అలాగే ఎం అనేది ఎన్నో లెటర్ 13, రివర్స్ నుంచి 14th లెటర్. ఈ అనేది 5th లెటర్, రివర్స్ నుంచి ఎన్నో లెటర్ 22nd లెటర్. ఇప్పుడు మనం ఫైండ్ చేయవలసింది ఏంటి నాట్. ఎన్ అనేది ఎన్నో లెటర్ 14, రివర్స్ నుంచి 13. ఓ అనేది ఎన్నో లెటర్ 15, రివర్స్ నుంచి 12. టీ అనేది 20, రివర్స్లో 7. సో దిస్ ఈస్ ద కోడ్ ఫర్ నాట్. సో నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటంటే సింబల్ కోడింగ్. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, లెటర్ కోడింగ్ చెప్పుకున్నాం, దాని తర్వాత నెంబర్ కోడింగ్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి సింబల్ కోడింగ్. క్వశ్చన్ రాయండి. ఇఫ్ ఇన్ సెర్టన్ కోడ్ లాంగ్వేజ్ గాన్ ఈజ్ రిటర్న్ యాజ్ 5 copyright 9 and seal is coded as 6 9% star. So what is the code for locks? చూడండి, జీ ఏమో 5 అయింది, ఓ ఏమో @ అయింది, సో ఈ ఎల్ స్టార్ అయింది. సో ఈ ఎల్ కోడ్ ఏంటి స్టార్, ఓ కోడ్ ఏంటి #, జీ అనేది ఏంటి 5, ఎస్ అనేది 6. సో లాక్స్ యొక్క కోడ్ ఏంటి ఇదనమాట. నెక్స్ట్ వన్, ఇఫ్ ఇన్ ఎ సర్టెన్ లాంగ్వేజ్ సఫర్ SAFER సఫర్ ఈజ్ కోడెడ్ యాజ్ 5 @ 3 * 2 and ride is coded as 2 copyright %#. So what is the code for fets? చూడండి, ఎఫ్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది అంటే థర్డ్ వన్. సో ఎఫ్ కోడ్ ఏంటి 3, ఈ అనేది ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది, సో ఈ కోడ్ ఏంటి #. సో డి ఏంటి %, ఎస్ అనేది 5. సో దిస్ ఇస్ ద కోడ్ ఫర్ సింబల్ కోడింగ్. చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ సబ్స్టిట్యూషనల్ కోడింగ్. సబ్స్టిట్యూషనల్ కోడింగ్. సో ఎలాగిస్తారంటే ఇఫ్ గ్రీన్ ఈజ్ కాల్డ్ బ్లూ, గ్రీన్ ఏమైంది బ్లూ అయిందంట. ఇఫ్ గ్రీన్ ఈజ్ కాల్డ్ బ్లూ, బ్లూ ఈజ్ కాల్డ్ వైట్, వైట్ ఈజ్ కాల్డ్ రెడ్, రెడ్ ఈజ్ కాల్డ్ వైలెట్. సో క్వశ్చన్ ఏంటి అడుగుతాడంటే దెన్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ గ్రాస్. గ్రాస్ యొక్క కలర్ ఏంటి గ్రీన్ ఉంటుంది.
సో ఒక గ్రీన్ కోడ్ ఏమి ఇచ్చాడు, గ్రీన్ ఈజ్ కాల్డ్ బ్లూ అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఏంటంటే బ్లూ. ఓకేనా. మీరు గ్రాస్ యొక్క కలర్ గ్రీన్ అనుకుని చెప్పేసి గ్రీన్ అనే ఆప్షన్లో ఉంటుంది, అది మీరు చూసి అలా పెట్టేయకూడదు. ఇక్కడ ఆప్షన్ మొత్తం అంతా స్టేట్మెంట్ చదివిన తర్వాత గ్రీన్ ఈజ్ కాల్డ్ బ్లూ అని ఇచ్చాడు కాబట్టి, సో ఇక్కడ కలర్ ఆఫ్ గ్రాస్ ఏం అడిగాడు, గ్రీన్ అడిగాడు, గ్రీన్ ఆన్సర్. సో గ్రీన్ ఈజ్ కాల్డ్ బ్లూ అనమాట. నెక్స్ట్ వన్, ఇఫ్ road is called car, car is called train, train is called school, school is called house, house is called office. Then where do childrens go to study? మామూలుగా చిల్డ్రన్స్ స్టడీ చేయడానికి ఎక్కడికి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు. దాని ఇక్కడ ఏంటి, స్కూల్ ఈజ్ కాల్డ్ హౌస్ అని వచ్చింది. సో ఆన్సర్ ఏంటంటే హౌస్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇఫ్ ఫుట్బాల్ ఈజ్ కాల్డ్ హాకీ, హాకీ ఈజ్ కాల్డ్ బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్ ఈజ్ కాల్డ్ then is called cricket, cricket is called tennis, tennis is called squash, and squash is called chess. Then which game Sachin Tendulkar associated with? సచిన్ టెండూల్కర్ దేనికి అసోసియేట్ అమ్మా? సో ఏంటంటే మామూలుగా ఏంటి, క్రికెట్. కానీ ఇక్కడ క్రికెట్ ఈజ్ కాల్డ్ ఏమన్నారు, టెన్నిస్ అన్నారు. సో ఆన్సర్ ఏంటంటే టెన్నిస్. ఇది సబ్స్టిట్యూషన్ కోడింగ్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ కోడింగ్. ఇది కొద్దిగా ట్రిక్కీగా ఉంటుంది, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇది క్వశ్చన్ ఎలాగ ఇస్తాడంటే, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ హీ ఈజ్ గ్రేట్ ఈజ్ రిటన్ as Kapara and Ram hungry is written as Ram hungry is written as Nasaka. So find the code for is. చూడండి మీరు ఇది ఎలా ఫైండ్ చేయాలంటే, దీంట్లో కామన్గా ఉన్నది ఏంటి, ఈజ్. ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ ఈజ్ ఉంది. సో సేమ్ కోడ్, సేమ్ దీంట్లో కూడా కామన్గా ఉంటుంది అన్నమాట. సో దీంట్లో కామన్గా ఉన్నది ఏంటి, కా. సో ఈజ్కి కోడ్ ఏంటి, కా. సో ఇదే ఆన్సర్ అనమాట. సపోజ్ ఇప్పుడు రామ్కి క్వశ్చన్ అడిగాడు అనుకోండి, అప్పుడు మీరేం చెప్తారు, ఇక్కడ నా ఉంది, సా ఉంది. సో రెండిట్లో ఏదన్నా అవ్వచ్చు. అప్పుడు మీరేం చేయాలి, రామ్ ఈస్ కోడెడ్ యాజ్ నైదర్ నా ఆర్ సా అనమాట.
ఇక్కడ గ్రేట్ ఉంది, గ్రేట్ కోడ్ ఏంటి? పా ఐదర్ రా. ఓకేనా, అలాగన్నమాట. చూడండి నెక్స్ట్ వన్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. Sachin is great. Sachin is great is written as ga ma ra. Is he poor is written as ta sa ga. So find the code for is. చూడండి ఇది కూడా కామన్గా ఉన్నది ఏంటి? ఇక్కడ ఈజ్ కామన్గా ఉన్నది. సో ఈజ్ కామన్. సో ఇక్కడ కామన్గా ఉన్నది ఏంటి రెండిట్లోని? గా. సో ఈజ్కి కోడ్ ఏంటి? గా. ఒకవేళ సచిన్కి కోడ్ అడిగితే ఐదర్ మా ఆర్ రా అవుతుంది అనమాట. అంటే ఇది కాకుండా ఇదన్నా అవ్వచ్చు, ఇదన్నా అవ్వచ్చు, రెండిట్లో ఏదన్నా అవ్వచ్చు సచిన్కి. ఓకేనా, నెక్స్ట్ వన్. In a certain code language, su re nick is written as she is brave. And pi sor re nick is written as she is always smiling. And sor re ghi is written as is always cheerful. చూడండి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ ఇంకా 3 ఇచ్చాడు అనమాట. 3 ఇచ్చినా 2 ఇచ్చినా అది కష్టమేం కాదు, ఈజీగానే ఉంటుంది. చూడండి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కామన్గా ఉన్నది చెక్ చేయాలన్నమాట. సో మూడిట్లో కామన్గా ఉన్నది ఏంటి? ఈజ్. సో ఈజ్కి కోడ్ ఏంటి అంటే మూడిట్లో కామన్గా ఉన్నది చూడాలి. సో రీ. సో ఈజ్కి కోడ్ ఏంటి? రీ. సో మనం అడిగింది ఇక్కడ కోడ్ ఏంటి? స్మైలింగ్ ఒక కోడ్ అడిగాడు అనమాట. సో వాట్ ద కోడ్ ఫర్ స్మైలింగ్కి కోడ్ ఏంటి? సో నెక్స్ట్ ఏంటి? సికి కామన్ చూడండి, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది. సో రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి? సి. చూడండి ఇక్కడ సి, ఇక్కడ సి, ఇంకెక్కడ లేదు. సో ఇక్కడ కామన్గా ఉన్నది ఏంటి? నిక్. సో సికి కోడ్ ఏంటి? నిక్. అయిపోయింది, ఇలా పెట్టేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. నిక్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి? ఆల్వేస్. ఎందుకంటే మనం స్మైలింగ్ ఫైన్ చేయాలి కాబట్టి ఇవన్నీ ఫైన్ చేయాలన్నమాట ఫస్ట్ ముందు. సో ఆల్వేస్ కోడ్ ఏంటి? ఇక్కడ ఆల్వేస్ ఉంది, ఇక్కడ ఆల్వేస్ ఉంది, ఇది. సో ఇక్కడ కామన్గా ఉన్నది ఏంటి? సార్. సో ఆల్వేస్కి కోడ్ ఏంటి? సార్. సో ఇక్కడ మిగిలిపోయింది ఏంటి? స్మైలింగ్ కూడా మిగిలిపోయింది. సో ఇక్కడ మిగిలింది ఏంటి? పై. సో స్మైలింగ్కి కోడ్ ఏంటి? పై. ఓకేనా, ఇది కోడ్ అనమాట. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. In a certain code language, open the door. Open the door is written as ka ti jo. Door is closed. Close is written as jo pa ma. This is good.
దిస్ ఈజ్ గుడ్ ఈజ్ రిటర్న్ యాజ్ లా పా రా. సో వాట్ ఇస్ ద కోడ్ ఫర్ క్లోజ్డ్? ఓకే, 3 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి 3 కోడింగ్స్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ 2 ఉంటే 2 కోడింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే క్లోజ్డ్ యొక్క కోడ్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఏంటి, క్లోజ్ ఎక్కడ ఉంది? సో మన ఈజ్ని డోర్కి ఏమైనా ఉంటే ఫస్ట్ ఫైండ్ చేయాలి, తర్వాత క్లోజ్ ఆటోమేటిక్గా అదే ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఈజ్, రెండింటిలో కామన్ ఏంటి? ఈజ్. సో రెండింటిలో కామన్ ఏంటి? పా. సో ఈజ్కి పా అనమాట. నెక్స్ట్ డోర్ ఉంది ఇక్కడ. సో డోర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో డోర్కి కామన్ ఏంటి? సో ఇక్కడ కామన్ ఉన్నది ఏంటి? జో. ఓకేనా, డోర్కి కోడ్ ఏంటి? జో. క్లోజ్డ్. సో డోర్ అయిపోయింది, జో అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏంటి, ఇది అయిపోయింది. క్లోజ్డ్కి కోడ్ ఏంటి అడిగాడు. సో క్లోజ్డ్కి కోడ్ ఏంటి మిగిలిపోయింది ఏంటి? మా. సో ఇది ఆన్సర్. ఓకేనా. ఇంకా సపోజ్ ఇంకా క్వశ్చన్ అడిగితే ఎలా అడుగుతాడంటే, సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఓపెన్? ఓపెన్కి కోడ్ ఏంటి? ఇది ఆప్షన్ బట్టి మీరు వెళ్ళాలన్నమాట. సో ఇది అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి? కా కానీ టీ కానీ. సో ఓపెన్ కోడ్ అంటే ఐదర్ కా ఆర్ టీ. సో వాట్ ఇస్ ద లాంగ్వేజ్ ఫర్ లా అనిస్తే, వాట్ ఇస్ ద లాంగ్వేజ్ ఫర్ లా? లా ఎక్కడ ఉంది? సో ఈ గుడ్ అని అవ్వచ్చు, దిస్ అని అవ్వచ్చు. సో ఐదర్ గుడ్ ఆర్ దిస్. ఇదమ్మా, ఇది లాంగ్వేజ్ కోడింగ్. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ.